అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను అనమాట. ఇంక ఈరోజు ఈవినింగ్ అండ్ మార్నింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మాత్రం. సో వీడియో కంటిన్యూ ముందైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి అట్లయితే తోమేసాను. ఏం చేస్తున్నావు? హాయ్ అండి. ఇంకా ఈవినింగ్ పిల్లలు అయితే ఇంక జస్ట్ ఇప్పుడే వచ్చారు. ప్యాంట్ వేసుకోపని లోకి ఏ అదిగో కొంచెం చాలు సరేనా? లోకి హాయ్ చెప్పు. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ హాయ్. తినిపించినామా? నేను పెడతాను అక్కడ ఎట్టు. తినిపించినా? ఇవే తింటావా మొత్తం? బాగుందా? అను చేతులు అట్టకూడదు, మురుగు చేతులు. హ్యాండ్ వాష్ చేసుకోవాలి వచ్చాక. బలపాలు అవన్నీ పట్టుకుంటూ ఉంటారు, చేతులు కట్టుకోవాలి. మమ్మీ పెడతగా స్పూన్తో. పైకి ఎక్కు నువ్వు. లోకి పైకి ఎక్కుమ్మా. అయ్యయ్యో అలాంటి చాట్లు చేయకు. పైకి ఎక్కువ. అది బాగోదు. ఈయన ఏం చేస్తున్నావంటే అది చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు కింద టీషర్ట్ తీసి కింద వేసాడు. గాలి ఇట్లేదనేసి ఇంకా టీషర్ట్ కింద వేసాడు అనమాట. సో పైకి ఎక్కు. సో పైకి ఎక్కు, పైకి ఎక్కు. లోహిత పైకి ఎక్కు, పైకి ఎక్కు. పడతాను. పైకి ఎక్కు. దూరం ఏది చేసాం. పైకి ఎక్కు, పైకి పైకి ఎక్కాలి, పైకి ఎక్కాలి. ఏంటి ఏం చేస్తున్నాను? తీసి ఫోటో తీస్తున్నావా? సరే సరే. చూడు ఉంటుంది. ఎతకాలుగా నుంచోని స్తంభంలాగా నుంచుంటే ఎలా కనిపిస్తుంది ఏదైనా? చూడు అడిగినట్ట గిన్నె చూడకుండా ఎలా కనిపిస్తుందమ్మా? కింద మొత్తం బూజు ఉంది చూడు. ప్యాకెట్కి బూజు ఉంటుంది. తీసుకొని వేయాలి. సగమే ఉందా? ప్యాకెట్ ఉందా? ఓయ్ పొంగిపోద్ది సిమ్లైట్. వెలుకులేదు. ఎప్పుడు రెడీ అవ్వాలి? గంట ఉంది టైం. ఎప్పుడు రెడీ అవ్వాలి? రెడీ అయినట్టే కదా. అయ్యా నువ్వు ఫోటోలు తీస్తున్నావయ్యా? మంచం లాగు, మంచం లాగు. ఏంటి ఆడతారా? రోజు ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళని మిమ్మల్ని ఇబ్బంది పెట్టలా డీసీలోకి. అర్థమైందా? ఒక్కరోజుకే వదిలేసా. ఏంటది?
దీది ఏం చేస్తున్నాళ్ళకి? అబ్బో 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 పేపర్ చదువుతున్నావా? అయ్యబ్బో ఏం చదువుతున్నావు? పేపర్లో ఏముంది? ఏంటది? ఇన్వి ఇట్లా గట్టిగా చెప్పు, వాయిస్ వినిపించట్లా. ఏది ఏముంది? అది హాస్పిటల్, అది చిన్నారకి హాస్పిటల్ మందులు అవి. ఏయ్ అదెందుకు? ఇట్రా, ఇటు తీసురా. చిన్నారక్కది అది. ఎందుకు తీసావు ఇవన్నీ? ఎందుకు ఓపెన్ చేసావు ఇవన్నీ నువ్వు? ఇది చిన్నారక్కదే స్కాన్ రిమోట్. బ్లడ్ తక్కువగా ఉందంట చిన్నారక్కకి, అందుకని స్కానింగ్ చేసి బ్లడ్ లేదంట, బాగా తింటలేదంట అసలు. అన్నం అయినా తింటలేదంట, అందుకే బ్లడ్ లేదని హాస్పిటల్లో ఇంజక్షన్లు వేసారు. ఏంటి ఏం అవసరంలా, నువ్వు నన్ను నేతావా? తెల్లు దూరంగా మూలకెళ్ళి పట్టుకొని మూలకెళ్ళి అందే కదా. మీరేంటారు ఇన్నే రకంగా రేపు చెప్పమాకరా. ఇది ఉందో లేదో చూడండి, చూడలే మనం తీయద్దు. ఏమి ఎదుటిండి తీసి ఇది పెట్టే లోపల పెట్టింది, ఇది లోపల పెట్టు. వీళ్ళు బ్రష్ చేసి టీవీ పెట్టుకోండి. తీసి ఏయ్ బ్రష్ చేసి టీవీ పెట్టుకో. లేరా అది అది పెట్టావు అందులో, అది పెట్టావు అందులో. కవర్లో పెట్టే, అది కవర్లో పెట్టే. అందులో పెట్టే. నువ్వు అదే మరి సో ఇంకా టీ అయితే కాగిపోయింది అనమాట. ఇంకా ఆయన ఈరోజు ఇంకా నేను లేగలేదనేసి ఇంకా రోజు పొద్దున్నే ఇంకా నేనే లెగ్స్ మొత్తం నేనే చేసుకుంటున్నాను. సో తలనొప్పిగా ఉందనేసి నేనైతే ఇంక ఈరోజు సండే కాబట్టి లేట్గా లెగ్సాను. సో ఇంకా ఆయన లెగ్సి ఇంకా పనేమీ చేయలేదు, కానీ పనేమి ఇంక జస్ట్ ఇప్పుడే లెగ్సామన్నమాట. సండే అనేసి ఇంకా నేను లేగలేదనేసి కొంచెం అయితే టీ పెడుతున్నాడు అనమాట నాకైతే. సో ఇంకా ఆయనకి ఏదో నాకు వచ్చినట్టు పెడతానని చెప్పేసి ఇంకా పెడుతున్నాడు. ఇంకా నేను లేగలేదండి, ఇంకా టీ పెట్టనని అడిగాడు. ఇంకా సరే కొంచెం పెట్టు అని చెప్పేశాను అనమాట. సో ఇంకా డైలీ నేనే చేసుకుంటానండి, ఇంకా ఆయనతో ఏమీ చేపించను నేనైతే. సో ఆయన పని అయితే ఆయనకే సరిపోదు, ఇంకా ఇంట్లో ఏం చేస్తారనమాట. సో నేనైతే డైలీ నేనే చేసుకుంటాను. మా పిల్లవాడైతే ఇంకా ఫోన్ పట్టుకొని ఫోటోలు తీస్తున్నాడు కదా, సో మ్యూజిక్ అనేది పెట్టాడనమాట ఫోన్లో అయితే. ఇంకా నేను ఎందుకే బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నాను దీనికైతే.
సో బ్యాడ్గా అయితే మీరు అనుకోవద్దు, ఇంకా టీ పెడుతున్నాడు ఏంటనేసి మీరైతే బ్యాడ్గా చూసి అయితే అనుకోవచ్చు. చిన్న హెల్ప్ చేస్తే ఏం పోద్దండి, ఎవరైనా సరే ఒకరికి అయితే చేసుకోవచ్చు. తినాలి తొందరగా. కొడుతున్నానా ఎప్పుడు? మరి తినకుండా ఆటలేంటి? తినేటప్పుడు ఆటలు వద్దని చెప్తున్నానా నేను? అది లాగా మాకు ఈయన చూడు, ఈయన తినకుండా పంచదార డబ్బాతో ఆడుతున్నావు నువ్వు. ఏవషా చూడు, ఒకసా తినేసేసి స్నానం చేసి వచ్చింది. ఇదిగో మా పిల్లల ఇంటి దగ్గర ఉంటే అస్సలు మాట అంటే ఏనరు అసలు. పొద్దున్నే స్కూల్ ఉంటమైనా ఒక అడుగు ముందు లేచేసి చక్కగా వీళ్ళ పనులు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో పని తర్వాత అన్న చేసుకోవచ్చు. లోయితో తిను, పంచదార వేసుకున్నావు కానీ అట్టు అయితే తినట్లా. ఎందుకు దువ్వని దర్వా డైట్ వచ్చేదా వచ్చేసే కూర్చో. టిఫిన్ చేయాలి, కూర్చో. పిచ్చాబాయ్ పిచ్చాబాయ్ కూర్చో. ఫోటో దిగుతా. తీసి చూడు, తీసి తిరుగుతున్నాడు ఆడు. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. మరి సింపుల్గా అయితే ఇంకెట్లా తీసానమాట.